హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ద గ్రేట్ వాయిస్ వర్స్ ఆఫ్ తాతయ్య. ఈరోజు మనం నీ దగ్గర డబ్బు ఎందుకు నిలవడం లేదో తెలుసా ఆ టాపిక్తో మనం డిస్కస్ చేద్దాం. ఒక ఊర్లో రమేష్ అనే కుర్రాడు ఉండేవాడు. వాడు చాలా చక్కగా పని చేయాలనుకుంటాడు, కానీ చేయడు. పొద్దున్న లేస్తూనే ఒక టీ కొట్టుకు వెళ్తాడు, టీ తాగుతాడు హాయిగా. అక్కడ ఉండే వాళ్ళందరికీ సరదాగా, నా అదృష్టం అంతే, నాకే పని రాదు, నేను ఏం అవకాశం రాదు, నేను ఎంత చేద్దామన్నా మనసు ఒప్పదు, నిరుత్సాహం వస్తూ ఉంటుంది, నాకు డబ్బులే రావడం లేదు అనుకుంటుంటాడు. ఇలాంటి ఇదే మాటలే నెగిటివ్గా మాట్లాడుతూ ఉంటాడు. అదే మన ఫ్రెండు అదే ఊర్లోనే ఉన్నాడు, శేఖర్. ఆ శేఖర్ చక్కగా మరి లేస్తూనే కష్టపడతాడు. ఇతనిలాగా ఆ స్క్రోలింగ్ చేయడు, ఇతనిలాగా వాట్సాప్లో నిలిగిపోడు, ఇన్స్టాగ్రామ్లో కానీ దీంట్లో అది చూడడమే మానేస్తాడు. సోషల్ మీడియా అనేది మానేస్తాడు. అన్నీ కూడా పక్కన పెట్టేసి తన ధ్యేయం ఓన్లీ ఒకటే, నేను సంపాదించాలి, బాగా పిల్లల్ని బాగా చదివించుకోవాలి, భార్యని బాగా చూసుకోవాలి, సమాజంలో మంచి పేరు తెచ్చుకోవాలి అనుకుంటాడు. అలాగా నేర్చుకోవడం కష్టపడ్డం, డబ్బులు బాగా పుష్కలంగా సంపాదిస్తాడు. ఒకసారి ఉన్నట్లుండి రమేష్ శేఖర్ దగ్గరికి వెళ్ళాడు. వెళ్ళి, ఏరా నువ్వు ఎందుకు ఇంత డబ్బు సంపాదిస్తావు, ఎట్లా వస్తుంది నీకు, కానీ నాకేం రావడమే లేదు అని. నీకు నాకు ఒకటే తేడా, నువ్వు ఎప్పుడు కూడా ఇతరులను నెపం చేస్తావు, అందరినీ నిందిస్తుంటావు, అందరినీ క్రిటిసైజ్ చేస్తావు. నాకు అదృష్టం బాగాలేదు, నన్ను నీవెంతగా నువ్వే దూషించుకుంటావు. నేను అట్లా కాదు, నన్ను నేను ప్రేమించుకుంటాను, నాలో ఉండే శక్తిని, అనంతమైన శక్తిని బయటికి తీసి ఉపయోగించుకుంటున్నాను, అందుకే నేను ఇంత డబ్బు సంపాదిస్తాను అంటాడు. అమ్మ ఆనే అప్పుడు రమేష్ కూడా చక్కగా మరుసటి రోజు నుంచే అన్నీ కూడా మానేసి, సోషల్ మీడియా మానేసి డబ్బులు సంపాదించడానికి నేర్చుకుని అతని ద్వారా మరి సంపాదించుకుంటూ చాలా గొప్ప వ్యక్తులుగా ఇద్దరు తయారవుతారు. ఆ వీడియోకి ఖచ్చితంగా మీరు సబ్స్క్రైబ్ చేయండి.